హాయ్ అండి. సీఎం కిచెన్‌కి స్వాగతం. నేను మీ దివ్య. మీరందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పన్నీర్ మసాలా కర్రీ అండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్‌లోనే ఉంటుంది. చాలా బాగుంటుంది. రెస్టారెంట్‌లో ఏ విధంగా చేస్తారో గానీ చాలా బాగుంటుంది అనుకుంటాం కదా! అది ఎలా చేయాలనేది మనకు తెలియదు కానీ కొన్ని టిప్స్ మనం పాటిస్తే సేమ్ అలానే వస్తుందండి. ఈ కర్రీ మీరు కూడా చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇది ఇప్పుడు ఎలా చేయాలనేది మీకు నేను చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. అందులో చూసారు కదా, ఒక చెక్క, 4 లవంగాలు, అలాగే ఒక అనాస పువ్వు, 2 ఇలాచి, ఒక పెద్ద సైజులో ఉండే ఒక ఉల్లిపాయ, కొద్దిగా జీడిపప్పు, 4 బాదం పలుకులు ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ చేయవసరం లేదండి. కొద్దిగా ఫ్రై చేసుకొని తర్వాత ఒక పెద్ద సైజులో ఉండే ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఈ టమాటా కూడా అందులో ఫ్రై అయ్యి కొద్దిగా మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ అయితే ఎక్కువ ఫ్రై అవ్వలేదండి, లైట్గానే ఫ్రై అయ్యాయి. ఈ విధంగా అన్నీ ఫ్రై అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసుకొని కొద్దిగా వీటిని చల్లార్చుకోవాలి. ఈ మిశ్రమం అంతా చల్లారాక ఇలా మిక్సీ బౌల్లో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. బాగా మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా చాలా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకుంటేనే గ్రేవీ చాలా బాగా వస్తుంది. తర్వాత స్టవ్ పై అదే కళాయిని వేసుకొని మరి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి. నా దగ్గర అవైలబుల్గా లేదని నేను ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని ఒక గుప్పెడు జీడిపప్పును వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయ్యాక మీ రుచికి సరిపడే కారం వేసుకోండి. జీడిపప్పుకి కారం పట్టేలా కొద్దిగా ఫ్రై చేసుకొని తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ని అంతా అందులో వేసుకోవాలి. నేను 200 గ్రాముల పన్నీర్ తీసుకున్నానండి. ఆ పన్నీర్కి సరిపడే పేస్ట్ని నేను మిక్సీ చేసుకున్నాను. చూసాను కదా, నేను చూపించే కొలతల ప్రకారం 200 గ్రాముల పన్నీర్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది మసాలా. ఈ మసాలా కూడా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవ్వాలండి. మసాలా నుంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని మరో నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా ఫ్రై అయ్యాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలంటే పన్నీర్ ఆ సైజులో కట్ చేసుకొని వేసుకోండి. నేనైతే కొద్దిగా చిన్న ముక్కలుగానే కట్ చేసుకున్నానండి. ఈ విధంగా పన్నీర్ అంతా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పన్నీర్ వేసాక ఎక్కువ మాత్రం కలిపేయకండి, జాగ్రత్తగా కలపండి, పన్నీర్ అంతా ఈడిపోతుంది. తర్వాత కొద్దిగా పెరుగుని ఈ విధంగా బాగా మెత్తని పేస్ట్లా చేసుకొని ఈ పెరుగును కూడా అందులో వేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల టేస్ట్ చాలా పెరుగుతుందండి, చాలా బాగుంటుంది కూడా. ఈ విధంగా మొత్తం కలుపుకున్నాక ముందుగా మనం మిక్సీ చేసుకున్న ఆ జార్లో మరి కొద్దిగా వాటర్ వేసుకొని మిగిలిన మసాలా ఏమైనా ఉంటే వచ్చేస్తుందని కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ని అంతా వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకొని మరొక నిమిషం కలుపుకొని మూత పెట్టుకోకూడదండి, ఈ విధంగానే ఉడికించుకోవాలి. మూత పెడితే పన్నీర్ అడుగంటుతుంది. జాగ్రత్తగా కలుపుకొని ఉడికించుకోండి. 1 నిమిషం ఉడికితే సరిపోతుందండి. చూసారా, ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉండే పన్నీర్ మసాలా కర్రీ రెడీ అవుతుంది. లాస్ట్గా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చూడడానికి తినడానికి చాలా బాగుంటుందండి. నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా ఛానల్ సీఎం కిచెన్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.